తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం మంగళ వాయిద్యాల మధ్య బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపున సీఎం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి 7 తలల స్వర్ణశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఉత్తర దిగ్భాగంలో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ తిరుమల నుంచి అందిస్తారు. ప్రసాద్. కార్తీక్, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై మరి కాసేపట్లో ధ్వజారోహణానికి నాంది పలకనున్నారు. ఇప్పటికే అర్చకులందరూ కూడా ధ్వజస్తంభం దగ్గర ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని కూడా పూర్తిగా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఈ ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు అనేది మొదలవుతూ ఉంటుంది. ఇప్పటికే తిరువీధుల్లో ధ్వజ పటాన్ని కూడా ఊరేగిస్తున్నారు. ఈ ధ్వజపటాన్ని ఈ ధ్వజస్తంభం పైకి కొడి ఎక్కించడం అంటారు. దీన్ని ఎక్కిస్తే సకల దేవతలని ఈ బ్రహ్మోత్సవాలకి ఆహ్వానం పలకడానికి నిదర్శనంగా ఈ ధ్వజారోహణం కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ధ్వజారోహణం గర్భాలయం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత వెండివాకిలు దాటిన తర్వాత ఉండే ఈ ధ్వజస్తంభానికి ప్రస్తుతం ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. ఆగమ శాస్త్రం ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కావచ్చు, టీటీడీ అధికారులు కావచ్చు, సిబ్బంది మధ్య ఈ ధ్వజారోహణం అనేది వైభవంగా జరుగుతూ వస్తుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈరోజు ఈ ధ్వజారోహణ కార్యక్రమం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించే కార్యక్రమం ఉంటుంది. బేడి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయం లోపలికి ప్రవేశించిన అనంతరం గర్భాలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు అనేది టీటీడీ అధికారులకి అందించడం జరుగుతుంది. అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనమైన పెద్దశేష వాహనం ప్రారంభమవుతుంది. ఈ వాహన సేవలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ ధ్వజస్తంభం పైన అర్చకులందరూ కూడా పైకెక్కి ఈ ధ్వజపటాన్ని పైకి ఎక్కించడానికి అన్ని ఇక్కడ ఒక చర్యలన్నీ కూడా తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మేనలగ్నం అంటే ఈ 5:45 నుంచి 6 గంటల మధ్యలో ఈ తంతంతా కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా అక్కడ అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బోధతో అల్లిన తాడు కావచ్చు, అదేవిధంగా చేపలు కావచ్చు, ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో కూడా వినియోగించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం ఉదయం నుంచి కూడా స్వామివారి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ధ్వజారోహణ కార్యక్రమం సందర్భంగా ఈ దర్శనాలన్నీ కూడా పూర్తిగా నిలిపివేశారు. ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. ఈ సందర్భంగా అర్చకులందరూ కూడా వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా దీంతో ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా పూర్తవుతాయి. ఈ ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతుంది. ఈ రోజు నుంచి 12వ తేదీ వరకు కూడా ఈ బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగబోతున్నాయి. అదేవిధంగా 8వ తారీఖున అంటే బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు గరుడు వాహన సేవ ఆ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది. ఈ గరుడు వాహన సేవ కూడా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తామంటున్నారు. దాదాపు 3.5 లక్షల మంది భక్తులు ఈ వాహన సేవను వీక్షించడానికి వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కార్తిక్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.